ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 29వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు గురువారం. తిథి పంచమి రాత్రి 2:25 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 7:34 వరకు. అమృతకాలం రాత్రి 11:52 నుంచి 1:35 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:34 నుంచి 3:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుంచి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం గురువారం పంచమి చిత్తా నక్షత్రం. సకల కార్యాలకు శుభదినం గురువారం అని కూడా పండితులు చెబుతున్నారు. గృహప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకు కూడా గురువారం చాలా మంచి రోజు. అలాగే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి, గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలాగే చాలామంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదని పండితులు అంటున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి గౌరవం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. విశేషమైన శుభాలు ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల కాలం నడుస్తుంది. గృహయోగం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిపూర్ణమైన ఫలితాలు అందుతాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. చేయవలసిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ సామర్థ్యం పెంచుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు వరిస్తాయి. ధైర్యం తగ్గకుండా చూసుకోండి. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. కొందరి ప్రవర్తనతో విసుగు చెందుతారు. ఓర్పు అవసరం. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా లాభాల దిశగా సాగుతాయి. కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో సఖ్యతగా ఉండడం మంచిది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సూర్యారాధన వలన శుభ ఫలితాలు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో కార్యసిద్ధి. ఒత్తిడి కలగకుండా పని పూర్తి చేయండి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. మిత భాషణం మంచిది. అపార్థాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. పేరు వస్తుంది. ఆలోచించి మాట్లాడకపోతే లేనిపోని అపార్థాలకు తావిచ్చిన వారవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. సంకల్పం చేకూరుతుంది. శక్తితో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర్మ మార్గంలో పయనించండి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి ఉంది. వస్తు లాభాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలను అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఈ రాశి వారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ధన వ్యయం, ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని జయించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. అదృష్టకాలం కొనసాగుతుంది. లక్ష్యం వైపు అడుగులు వేయండి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితం ఉంటుంది. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. ఉత్తమ భవిష్యత్తు దిశగా ప్రణాళికలు వేసుకునే కాలం ఇది. బంధుమిత్రుల సహకారాన్ని తీసుకోండి. ఒక పనిలో విజయం ఉంటుంది. పనుల్లో ఏకాగ్రత అవసరం. అడుగడుగునా విఘ్నాలు ఉన్నా అంతిమంగా శుభం జరుగుతుంది. తెలివిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడతారు. ఊహించని లాభం చేకూరుతుంది. మీ ప్రతిభ మిమ్మల్ని ఉద్యోగంలో ఉన్నతులుగా నిలబెడుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు అందుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. శివారాధనతో శక్తి రెట్టింపు అవుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశివారు పెద్దల ఆదేశాలను ఆచరణలో పెట్టడం ద్వారా స్థిరమైన విజయం సాధిస్తారు. మనోభీష్ట సిద్ధి ఉంది. వ్యాపార లాభాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. ఓర్పు రక్షిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధించాలి. మిత్రుల సలహాలు అవసరం. సమిష్టి కృషితో లాభాలు ఉంటాయి. ఒక సమస్య తొలగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తిరుగులేని కీర్తి మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. ఇంట బయట ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. విందు వినోదాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు సమస్యలు తీరుతాయి. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. శివారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉంటాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల అండదండలు ఉంటాయి. అభ్యుదయ భావాలతో పనిచేసి ఆదర్శంగా నిలుస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న అంశం కార్యసిద్ధినిస్తుంది. ఆవేశానికి గురయ్యే సందర్భాలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చిరునవ్వుతోనే సమాధానం ఇవ్వండి. వ్యాపార విజయం ఉంటుంది. ధనయోగం పుష్కలంగా ఉంది. చంచలత్వంతో కాలం వృధా అవుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సమయానికి చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు. గణపతి ధ్యానం శివనామ స్మరణ విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప విజయాలు సొంతమవుతాయి. ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. మీ వల్ల కొందరికి సహాయం అందుతుంది. నమ్మకంతో ముందడుగు వేస్తారు. ఆనందించే అంశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. మనోబలంతో కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది. త్రుటిలో ఒక ప్రమాదం తప్పిపోతుంది. ఆలోచించి పనులు చేయండి. ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన విషయాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు శక్తినిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. భూలాభాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం. పనులు సాఫీగా పూర్తవుతాయి.
ఆర్థిక ప్రగతి ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. వస్త్ర లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పునః పరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. శివనామస్మరణ ప్రశాంతతను పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలోచించి అడుగు వేయాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా పరిష్కరించాలి. ఉద్యోగంలో గతానుభవం తోడ్పడుతుంది. పురోగతి సాధించే క్రమంలో ఓర్పు అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ముఖ్య కార్యాలను వాయిదా వేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శ్రద్ధగా పనిచేయండి. ఉద్యోగంలో గుర్తింపు, అభివృద్ధి లభిస్తాయి. నూతన కార్యాచరణ ఉంటుంది. తోటి వారిని సంప్రదించి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతోషంగా గడుస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం. 10 మందికి మేలు చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరుతాయి. ఇంట బయట ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. బాధ్యతలు మరింతగా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి లాభం, రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. విష్ణు దర్శనం పుణ్యాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఎదురు చూస్తున్న పని వెంటనే పూర్తవుతుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్థిరాస్తి ఉన్నత శక్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. పనులు సులభంగా పూర్తి చేస్తారు. మనోబలం నిండుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలము లభిస్తుంది. శక్తికి మించిన ఖర్చు ఎదురయ్యే సూచన ఉంది. ముందస్తు నిర్ణయాల వల్ల ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. బాగా ఆలోచించాకే ప్రయత్నాలు మొదలుపెట్టండి. నిరుత్సాహాన్ని దరిచేరనియవద్దు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఆర్థిక విషయాలు ఉత్సాహపరుస్తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమించినా ఫలితం కనిపించదు. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆశయాలు సాధిస్తారు. సోదరుల కలయిక ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్య సిద్ధి ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అదనపు విధులు, పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో ముందుకు సాగాలి. వ్యాపార బలం పెరుగుతుంది. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సమిష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఆనందించే అంశం ఉంది. ఒక మేలు జరుగుతుంది. ఉన్నతాశయాలతో ముందుకు సాగండి. బ్రహ్మాండమైన ఫలితం ఒకటి లభిస్తుంది. చంచలమైన నిర్ణయాలు వద్దు. అలసట లేకుండా పనిచేయాలి. భూలాభం ఉంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టవద్దు. అశాంతికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మౌనం మంచిది. ఉద్యోగంలో విఘ్నాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత, సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. నూతన పనులు చేపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి తక్కువ ప్రయత్నంతోనే విజయం లభిస్తుంది. అభిష్ట సిద్ధి ఉంది. చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఫలం మిశ్రమం.
అదృష్ట యోగం ఉంది. స్వయం కృషితో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఇంట బయట గెలుపు మీదే. సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవీ లాభం ఉంటుంది. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో శత్రుత్వం వద్దు. సత్యనిష్ట అవసరం. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. రోజు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం నడుస్తోంది. కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయండి. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మిత్రుల సలహాలతో విఘ్నాలను అధిగమించాలి. ప్రసన్నంగా ఉండాలి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. చేసే పనులు సఫలమవుతాయి. ఉద్యోగ విజయం ఉంది. గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్ప జీవితం ఏర్పడుతుంది. అభీష్ట సిద్ధి ఉంది. ఒక విషయంలో అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కష్టాలు దూరమవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ధన వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు జరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతి బాధలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. అష్టలక్ష్మి ధ్యానం సంపదనిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈరోజు ఈ రాశివారు ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. కోరుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పట్టు విడుపులతో వ్యవహరించాలి. ఉన్నతమైన జీవితం ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భారీ లక్ష్యాల దిశగా నడిపిస్తాయి. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. భోగ భాగ్యాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితం ఉంటుంది. మిత్రబలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా శుభయోగాలు ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. కోపోద్రిక్తులయ్యే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.